11వ శతాబ్దంలో సోమదేవ అనే కవి కథాసరిత్ సాగర్ అనే మహాకథా గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. ఆ గ్రంథంలో భాగమైన వేతాళ పంచవింశతి నుండి వచ్చిన కథలే బేతాళ కథలు. ఈ కథలు వివిధ భాషల్లో తరతరాలుగా ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. ఈ కథల యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక బోధ, జీవన విధానాన్ని తెలియజేయటం. ముందుగా ఈ కథల పూర్వరంగాన్ని చూద్దాం. ఒకానొక కాలంలో ఉజ్జయిని అనే రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. ఆ సన్యాసిని రాజు ఎంతగానో గౌరవించాడు. రాజు వినయ విధేయతలకి, భక్తి ప్రపక్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండును ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావటం, పండు చెల్లిపోవటం, విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వటం, ఇలా జరుగుతూ వస్తూ ఉంది. ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తూ ఉంది. అది గమనించిన రాజపురోహితుడు ఆ పండుని కోతికి అందించాడు. కోతి ఆ పండుని తినాలని దాన్ని కరవగా పండులోంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమన్న పండ్లన్నింటినీ తెప్పించి పగలగొట్టించి చూడగా వాటన్నింటి యందు కూడా అతి విలువైన రత్నాలు ఉన్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి, మహాత్మా, మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినాల నుండి ఇచ్చుచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాల విలువ అపారము. నా నుండి మీరేం ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, విక్రమము కలిగిన రాజు యొక్క సహాయ సహకార్యాలు నాకు కావాలి అని తెలియజేశాడు. అందుకు రాజు, నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, రాబో బహుళపక్షము నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధాలను మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా నీవు రావాలి అని చెప్పాడు. వచ్చి అని అడిగాడు విక్రమార్కుడు. అక్కడికి కొన్ని ఆమడల దూరంలో, ఆమడ అంటే 8 మైళ్ళు, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటికి తేవాలి అన్నాడు సన్యాసి. అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావాల్సిన ప్రదేశం అని అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకుందుకు గుర్తులు చెబుతాను, జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం, గుర్తులు చెప్పి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకొని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా చెప్పాడు, ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షం ఉంది. దానిని వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకొస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాట్లాడించబోతుంది అని సన్యాసి చెప్తుండగా, శవం మాట్లాడటమా అంటూ ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు, ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు. నువ్వు ఆ శవాన్ని భుజానికి ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. శవంలోని బేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో, శవములోని బేతాళుడు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలుగజేస్తున్నాడు. వాడిని నెత్తి మీద పెట్టుకొని నిశ్శబ్దంగా, మౌనంగా ఇక్కడికి తెచ్చావో ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించే వారెవరూ ఉండరు అని అన్నాడు సన్యాసి. సరే అని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమార్కుడు. చీకటి, జడలు విరబోసుకున్న దయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలధరించేలా ఏవేవో పక్షుల కోతలు, జంతువుల అరుపులు, వేటికి వెరవకుండా మర్రి చెట్టుని చేరుకున్నాడు విక్రమార్కుడు. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు
స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుంచో నక్కల ఊలలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగూబల నవ్వులు, వేటిని లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు విక్రమార్కుడు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతోంది. విక్రమార్కుడు చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళ్ళని కత్తితో భేదించాడు. అంతే, తాళ్ళు తెగిపడటం, శవం మాట్లాడటం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోబోతే అది యథాస్థానానికి పోతుంది. ఓహో, ఈ శవంలో బేతాళుడున్నాడనమాట అనుకున్న విక్రమార్కుడు శవానికి ఉన్న తాళ్ళని కోస్తూనే దాన్ని గట్టిగా పట్టుకొని నెత్తిమీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు రాజా అని పిలిచాడు బేతాళుడు శవంలోంచి. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు. విక్రమార్క మహీపాల, నేను నీకు అలసట కలగకుండా ఈ నిషేధ వీధిలో నడిచి నడిచి విసుగు రాకుండాను ఒక కథ చెప్తాను, సరేనా అన్నాడు. రాజు అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు అన్నాడు, కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 వక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను అని కథలు మొదలుపెట్టాడు. బేతాళుడు హెచ్చరిస్తుంటే రాజు మౌనంగా నడుస్తూ కథ వినసాగాడు. మొదటి కథ పేరు ఎవరు భర్త ఎవరు సోదరుడు. రాజా, శోభావతి అనే ఒక పురం ఉండేది. దాన్ని యశకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతడు దైవ బ్రాహ్మణ భక్తి కలవాడు. అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల ద్వారా ఇతర దేశాల రహస్యాలను సేకరించేవాడు. పనికొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కటి బహుమానాలని, విరివిగా జీతాలని ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కొనుక్కునే రీతిలో అతి చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళికాదేవి ఆలయం ఉండేది. ప్రతి సంవత్సరము ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయంకి ఎదురుగా ఒక కోనేరు ఉంది. జాతర చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించి వెళ్ళేవారు. ఒక ఏడు ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలంలో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుండి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న ఈ చోటుకు అనుకోకుండా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేటిలో స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. అతనికి సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది. ఈమె నాకు భార్య అయినదో, నాకన్నా మిక్కిలి ఆనందించేవారు ఇంకెవరు ఉండరు అనుకుంటూ దేవికి మనసులో ఈ విధంగా కోరుకున్నాడు. కొంతకాలం కాపురం చేశాక నా సరస్సును నీకు బలి ఇచ్చుకుంటాను అని కాళికాదేవికి ప్రార్థించాడు. దేవి పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తానే పని మీద బయలుదేరాడో అది మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతి యందు ప్రేమతో రోజు రోజుకి కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతి ఏంటని అడిగారు. అతను కూడా ఏమీ దాచుకోకుండా జరిగిందంతా చెప్పేశాడు. అతను ఇచ్చిన గుర్తులను బట్టి శోభావతిపురానికి వచ్చి కనుక్కోగా ఆమెది కూడా వారి కులమే అని తెలిసింది. అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని, నా కొడుకు మీ అమ్మాయి యందు మనసు లగ్నం చేసుకున్నాడు, ఆమె అతనికి ఎంతో ఇష్టము, నా బిడ్డకు మీ పుత్రికను ఇస్తారా అని అడిగారు. తప్పకుండా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ధవలుడికి ఆమెకి వివాహం జరిగిపోయింది. తర్వాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు. కొంతకాలం గడిచింది. అప్పుడు ధవలుడి బావమరిది ధవలుడి ఇంటికి వచ్చి అతని సోదరుని ఇంటికి తీసుకెళ్ళటానికి బావని అంగీకారం అడిగాడు. మీ తండ్రుల అనుమతి పొందాను, ఇక మీరు అనుమతి ఇస్తే అక్కని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి బావత్ని అడిగాడు. ధవలుడు అభ్యంతరం చెప్పలేదు.
భార్యను తీసుకొని బావమరిదితో తన అత్తగారింటికి బయలుదేరాడు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమేరలు చేరారు. కాళికా దేవాలయం దగ్గరికి వచ్చారు. కోనేరు కాళికా దేవాలయము చూసేతలకి ధవలుడికి గతం గుర్తుకొచ్చింది. తాను చేసిన మొక్కు మనసులో మొదలింది. అంతే, భార్యకు కానీ బావమరిదికి కానీ చెప్పకుండా దేవాలయంలోనికి వెళ్ళి తన శిరస్సుని కాలికి బలి ఇచ్చాడు. బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తాను అని బయలుదేరాడు బావమరిది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరికి ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బావను చూశాడు. అతనికి ఏం చేయాలో తోచలేదు. తను కూడా తల నరుక్కుని బావ పక్కనే పడిపోయాడు. వీరిరువురు రాకపోవటంతో ఆమె కూడా వీరిద్దరిని వెతుక్కుంటూ అన్ని ప్రదేశాలు వెతికి చివరగా దేవాలయంలోకి ప్రవేశించింది. అక్కడ పడి ఉన్న వారిరువురు మొండాలు తలను చూసి ఆమెకు భయమేసింది. విపరీతమైన దుఃఖము, వైరాగ్యం కూడా కలిగాయి. ఆ బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త, సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఉరివేసుకొని చనిపోబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులు రెండింటిని మొండాలకి కలుపుము, వారు తక్షణం బ్రతుకుతారు అంది. ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యం అయిపోయింది. అప్పుడు ఎంతో సంతోషించిన ఆమె ఆ ఇరువురి యొక్క తలలు మొండాలను కలిపింది. కానీ ఈ తలలు మొండాలు కలిపే తొందరలో ఆమె తన సోదరుడి తలని తన భర్త తలని తన సోదరుడి మొండానికి తప్పుగా జత చేయటం జరిగింది. వారిరువురు ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. వారిద్దరిని చూసిన ఆమె తను చేసిన పొరపాటు తెలిసి చాలా బాధపడింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, ఎవరు తన సోదరుడు తేల్చుకోలేక తెల్లమొహం వేసి ఉండిపోయింది. ఆమెకి ఏం చేయాలో తోచడం లేదు. రాజా, వారిద్దరిలో ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాగతగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వేంద్రియానం శిరః ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయము, ధర్మము, నయనము, బుద్ధి ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని శిరభాగం నుండే జరగటం సముచితం. కనుక పతి శిరస్సు గలవాడామెకు భర్త, రెండవ మగవాడామె సోదరుడు అని చెప్పాడు విక్రమార్కుడు. బేతాళుడు రాజు పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు. కానీ విక్రమార్కుడికి మౌనభంగం జరిగింది. కనుక రాజు తలపై నుండి శవము, దాని అందులో బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగారు. మళ్ళీ మనం ఇంకొక కథతో